ఇట్లా గొల్చాల. ఇవి 4 గ్లాసులు అయినాయి. సగం గ్లాస్ ఉప్పు వేసిన. ఓకే, ఈ గ్లాస్ ఇదే గ్లాస్ తో ఆవాల పొడి. ఆవాల పొడి బుక్కులో వేసి పెట్టుకో, ఫోన్లో ఉండవు. ఒక గ్లాసు ఆవాల పొడి. ఇది 3 మ్యాంగో పొడి. కారం పొడి ఉందా? 3 మ్యాంగో కారం పొడి. ఒక గ్లాస్ కారం పొడి. ఓకే, ఎంత వేస్తున్నారు? పసుపు 1 టీ స్పూన్. 1 టీ స్పూన్ పసుపు. మెంతుల పొడి కూడా 1 స్పూన్. ఇది మెంతుల పొడి. మెంతుల పొడి ఎంత? మెంతుల పొడి 1 స్పూన్. 1 స్పూన్ మెంతుల పొడి. ఓకే ఓకే. ఇంగువ చిన్న ముద్ద. అంటే ఉప్పు లేసి కలుపుతున్నారా? ఉప్పు ఇంగువ 2 కలిపేస్తున్నారు. ఓకే. ఆ గ్లాస్ నిండగా నూనె వేసి తీసుకున్నాము. ఏ గ్లాస్ తీసుకున్నాము ఆ గ్లాస్తోనే మళ్ళీ నిండగా నూనె పోసి దాన్ని వేడి నూనె తీసి దీంట్లో పోయాలా? కలిపేసేయాలి. ఓకే. మొదట అంటే ఇంతకుముందు వేసుకున్న అన్నీ కూడా కలిపేసేయాలి. మామిడికాయ ముక్కలు వేస్తున్నారు. ఓకే, అంటే 4 గ్లాసుల మామిడికాయ ముక్కలు, మిగతా అన్ని చూపించినట్టు క్వాంటిటీ. ఓకే, కలపాలి. మొత్తం బాగా అంతా కలిసినట్టు కలపాలి. ఇప్పుడు నూనె పెట్టాలి. సో అయితే తీసుకున్నాం. ఆ గ్లాస్తో 1 గ్లాసు నూనె, 1.5 గ్లాసు నూనె. ఈ నూనెని ఇప్పుడు మనం వేడి పెడుతున్నాం. ఏ నూనె తీసుకున్నాం ఆ నూనె 1.5 గ్లాసు నూనెని మనం వేడి చేస్తున్నాం. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ఆవాలను మనము ఇక్కడ కాచినటువంటి నూనెలో వేస్తున్నాం. నూనెలో ఆవాలు వేస్తాం. ఆవాలు బాగా ఉడుకుతున్నాయి చూడండి. ఆవాలు మంచిగా వేగుతున్నాయి, చిటపట అంటున్నాయి కదా. మళ్ళీ మనం కొంచెం చిన్న శనగగింజ అంతా మళ్ళీ మనము ఇంగువ వేస్తున్నాం. ఇంగువ వేసినాం. సో ఇంగువ కూడా మనకి ఇలా వేగుతుంది. ఈ చల్లగా అయిన తర్వాత మనం ఇక కలిపి పెట్టుకున్న ముక్కల్లో ఈ నూనె పోసి కలిపేస్తాం. అంతే, అప్పుడు మనకు మామిడికాయ పచ్చడి రెడీ అవుతుంది.